ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు దర్యాప్తు బృందం. అనంతగిరి అడవుల్లో హార్డ్ డిస్క్ కోసం గాలిస్తున్నట్లయితే తెలుస్తోంది. ప్రణీత్ రావుకు సహకరించిన ఓ ఎస్పీ, 2 సీఐలను పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరికొందరు అరెస్టుకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కస్టడీ కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రణీత్ రావు విచారణకు సంబంధించి వేగవంతంగా చేశారు దర్యాప్తు. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రణీత్ రావుని మరి కాసేపట్లో 4వ రోజు కస్టడీలో భాగంగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 3 రోజుల విచారణలో చాలా సంచలనమైన విషయాలు ప్రణీత్ రావు బయటికి పెట్టినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మిషనరీ తెప్పించిన తర్వాత దాన్ని ఏదైతే విచారణ అంటే దాని ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడినట్లుగా కూడా ఆయన విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి ఆ వికారాబాద్ అడవుల్లో పడేశానని చెప్తున్నారు. ఆ అడవుల వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈ ఆ పరికరాలు హార్డ్ డిస్క్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనే విషయంలో పోలీసులు అక్కడంతా కూడా వాటి కోసం గాలిస్తున్నారు. ఎందుకంటే ఈ కస్టడీ పూర్తయిన తర్వాత ఈ ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి కోర్టులో మరోసారి అంటే కోర్టుకి నివేదిక అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఆయనకు సహకరించిన ఇప్పటికే నల్గొండకు సంబంధించిన 2 పోలీసు అధికారులను విచారణ చేసి మరి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు తాజాగా ఓ ఎస్పీ, ఆ తర్వాత వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 2 సీఏలను నిన్న అధికారులు వారిని అదుపులోకి తీసుకొని వారి రహస్య ప్రాంతంలో విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఐటీ నిపుణుల వ్యవహారానికి సంబంధించి చూస్తే ఈ హార్డ్ డిస్క్లు ఒకవేళ ధ్వంసం చేసినవి దొరికినా కూడా వాటిని తిరిగి వాటిని మళ్ళీ యథాస్థానానికి తీసుకురావాలంటే ఖచ్చితంగా చాలా టైం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి ఐటీ నిపుణులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్ కాల్స్ లిస్టు, ఆ తర్వాత చాటింగ్ వ్యవహారాంశంపైనే ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతోంది. మరో పక్కన పోలీసులు తనను ఏదైతే కస్టడీకి తీసుకున్నారో దానిపైన ప్రణీత్ రావు హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. కస్టడీలో కనీసం తనని పడుకోవడానికి సరైన సదుపాయాలు లేవు, అలాగే తన కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, లాయర్లు కానీ ఎవరిని కూడా కలవనీయకుండా కట్టుదిట్టం చేశారు. ఒక గదిలో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక గదిలో తనని నిర్బంధించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైతే కస్టడీలో తీసుకోవాల్సిన నిబంధనలు పోలీసులు ఎక్కడా కూడా పాటించలేదు అంటూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఈరోజు హైకోర్టులో కూడా వాదనలు జరగనున్నాయి. అయితే కృష్ణ, ఇప్పటికే 2 అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోపక్క మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. వాటి గురించి కూడా ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అంటే ఎవరి పేర్లు బయటకు వచ్చాయని అనుకోవచ్చు మనం? మరి భవానీ, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈ అధికారులు ఎప్పుడైతే విచారణ చేపట్టిన తర్వాత ఈ వరంగల్ కమిషనరేట్ల సంబంధించిన 2 సిఐ ప్రణీత్ వెల్లడించడం కూడా జరిగింది. దీంట్లో ఈ వెస్ట్ జోన్ డీసీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ అనేది చేస్తున్నారు. ఈ వరంగల్ జిల్లాకు చెందిన ఈ 2 ఎస్ఐలను, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో గతంలో పనిచేసిన ఒక ఎస్పీకి సంబంధించిన అధికారిని కూడా విచారిస్తున్నాడు. పాలకుర్తి సిఐ కనకారావుతో పాటు వరంగల్ సిఐ విశ్వేశ్వరరావుని ప్రస్తుతం వారిద్దరిని కూడా పిలిపించుకొని అధికారులు వారిద్దరిని కూడా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇక ఈ కేసుని కస్టడీ పూర్తయ్యేలోపు మరికొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 3 రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత మరో 2 రోజుల పాటు కస్టడీ కోరేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇటు దేశ ద్రోహంతో పాటు ఈ కేసు వ్యవహారంలో చాలా కీలకమైన విషయాలు ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని అడిగిన ప్రశ్నలకు ప్రణీత్ రావు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. కాబట్టి కృష్ణ, మీరు చెప్తున్నట్లు అంటే అప్పటి హైకమాండ్ ఆదేశాలతోనే నేను ఇవన్నీ చేశానని ప్రణీత్ రావు స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది విచారణలో. దీనికి సంబంధించి వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? కానీ ఈ పేర్ల వ్యవహారానికి సంబంధించి పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఒకవేళ కనుక ఫోన్లు విషయాలు, వాళ్ళ పేర్లు, వివరాలు తెలిస్తే ఇప్పటికే కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళారు. మరి కొంతమంది విదేశాలకు పారిపోయే అవకాశాలు ఉంటాయి. లేదంటే కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వాళ్ళ పేర్ల వ్యవహారానికి సంబంధించి కొంత గోప్యతంగా ఉంచుతూ విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఇక ప్రణీత్ రావు చెప్పిన నిజంగా వారికి ఈ కేసులో లింక్ ఉందా లేదా, వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఏదంటే ప్రణీత్ రావు మాటలు నమ్మకవేళ అధికారులు కనుక వారిని అరెస్ట్ చేస్తే
సో కోర్టులో ఈ కేసు సరైన సాక్ష్యాలు లేకపోతే కేసు వీగిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటి ఆధారాలు సేకరించేలో పడ్డారు. ఆధారాలు దొరికిన మరుక్షణమే వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.